ప్రత్యామ్నాయ పంటల పైపు వెళ్ళండి అని హరీష్ రావు మన సిద్దిపేట మార్కెట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో చూసి హరీష్ రావు మంటలు పట్టుకొని మేము ఆయిల్ ఫార్మింగ్ కానీ మల్బరీ కానీ సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ప్రత్యామ్నాయ పంటలు వరి కంటే ప్రత్యామ్నాయ పంటల పైపు వెళ్ళండి అన్నప్పుడు దీన్ని నేను ఎంచుకున్నాను. చాలా బాగుంది. ప్రతి నెలకు ఒక క్రాప్ అండి ఇది. నేను 3 ఎకరాలు పెట్టాను. అందులో ఒక ఎకరన్నర ఒకసారి తీసుకుంటాను నెల బ్యాచ్లో. ఇప్పటికి 9 పంటలు అయినాయి. ఇప్పుడు ఈ నెలకు వచ్చేసి ఒక 15 నుంచి 20,000 ఖర్చు వస్తుంది ఒక పంటకు. లేబర్ కానీ, విజేత కానీ, సున్నం కానీ, బీచింగ్ కానీ, ఆసరా కానీ, ఫార్మోలిన్ కానీ ఇవన్నీ ఉంటాయి. మేము షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్స్ తెప్పించుకుంటాము. చంద్రపూర్ రైలన్న నర్సన్న వాళ్ళు తెప్పిస్తారు బెంగళూరు నుంచి మైసూర్ గుడ్లు. ఇటు గవర్నమెంట్ కూడా సెరికల్చర్ కూడా తెప్పిస్తుంది. ఇవి దొరకనప్పుడు అవి కూడా తెప్పించుకుంటాం మేము. మహేంద్రసేనారెడ్డి సార్ తెప్పిస్తాడు ఎగ్స్, ఏడి గారు. వాళ్ళు అక్కడ దొరకనప్పుడు ఈ చంద్రపూర్ ఐలాండ్ వాళ్ళు తెప్పిస్తారు. వాళ్ళు కూడా ఒక 100కి వచ్చేసి ఒక 1,400 గుడ్లు 1,400 రూపాయలు పడతాయి. ఇక్కడికి వచ్చి మనం బ్లాక్ బస్టింగ్ చేసుకొని తర్వాత 6 రోజులు అక్కడ ఇంటికాడ ఉంటాయి. 2 మూలట పోగానే షెడ్లకు తెచ్చుకుంటాం. ఈడ 3 రోజులు తింటాయి, ఒక రోజు వండుకుంటే, మళ్ళీ 3 రోజులు తింటాయి, ఒక రోజు వండుకుంటాయి. ఒక లాస్ట్ వారం రోజులు తిని 4వ మూలట మాత్రం ఒక వారం రోజుల పని ఉంటుంది. ఒక 2 లేకపోతే 4తో పని అయిపోతుంది. ఒక 100 గుడ్లకు 2 చేసుకోవచ్చు. 150. మేమైతే ప్రస్తుతానికి 200 చేసుకుంటున్నాం. 100 నుంచి 150, 200. ఒక నెల 150, ఒక నెల 200 చేసుకుంటున్నాం. ఇది ఒక పంట పోయినా ఏం బాధ అనిపించేది. అది పోతే మాత్రం 6 నెలల దాకా మళ్ళీ పంట రాదు. మొన్న రాళ్ళ వర్షం పడి పోయింది. ఇది పోయినా కానీ ఒక ఆకు కట్టేస్తే 45 రోజులలో మళ్ళీ క్రాప్ వస్తుంది. 3 క్రాప్లో పక్కా చేసుకోవచ్చు. 40 నుంచి 50,000 ఇన్కమ్ ఉంటుంది. 100 గుడ్లకు తీసుకోవచ్చు. చాలా బాగుంది. 40 నుంచి 80,000, 50,000 అట్లా. దీన్ని బట్టి 150 ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది, 100 వేసుకున్నప్పుడు తక్కువ వస్తుంది. ఆదాయం బాగుంది. ప్రతి రైతు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మన సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ సార్, ఇంద్రసేనారెడ్డి సార్ కానీ, మా మల్లయ్య సార్ కానీ, ఇంకా ఇందులో డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు మంచిగా స్పందిస్తారు. ఫోన్ చేయగానే రావడం. మళ్ళీ ఇలా చిన్న సమస్యలు ఉన్నాయి వీళ్ళని తెలుసుకొని చంద్రపూర్ ఐలన్న కానీ నర్సన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు. ఇట్లా ప్రాబ్లం అంటే గిది చేయమంటే వాళ్ళు చెప్పినట్టు సలహాల చులతలతో మేము ప్రతి పంట సక్సెస్ఫుల్గా తీసుకుంటూ పోతున్నాం. షెడ్ వేసుకుంటే మాకు అప్పుడు 10 నుంచి 11 లక్షలు ఖర్చు వచ్చింది కరోనా టైంలో. ఇప్పుడు మాత్రం 7 నుంచి 8 లక్షలలో కంప్లీట్ అవుతుంది. అన్నీగా మొత్తం రేకులు, గోడలు, మేస్త్రి ఖర్చులు మొత్తం మెటీరియల్తో సహా, ఈ మంచాలు, వైరింగు అన్నీ దీనికి సెరికల్చర్కి సంబంధించిన మిషనరీతో సహా మొత్తం వచ్చేస్తే 7-8 లక్షలలో చేసుకోవచ్చు. 5 లక్షల బ్యాంకు మాకు కెనరా బ్యాంకు లోన్ ఇచ్చింది. మా మేనేజర్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ మేనేజర్ గారు మాకు 5 లక్షలు ఇచ్చారు. 2 ఎకరాల మార్కెట్ చేసుకొని 5 లక్షలు మాకు లోన్ ఇచ్చిండ్రు. ఇంకా బయట ఒక 3 లక్షలు వేరే రకంగా లోన్ తీసుకున్నాం. ఇది ట్రాక్టర్ లోను. మన దగ్గర ఇంకొక 1,00,000 రూపాయలు అటు ఇటు పెట్టేసుకొని మనం లోన్ తీసుకున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి 50,000 అసలు, ఇంట్రెస్ట్ ఒక 10 నుంచి 20,000 కట్టి ప్రతి 6 నెలలకు ఒక కిస్తీ కట్టుకుంటున్నాం. ఇప్పటికీ ఒక 2 నుంచి 3 కిస్తీలు అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఉంది. మేము భార్య నేను ఇద్దరం చేసుకుంటాం. మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు.